హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈరోజైతే రొయ్యల ఫ్రైని పప్పుచారు పెడుతున్నానండి. అంత మాటకి రొయ్యల కర్రీ కన్నా ఫ్రై అనేది బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అది అయితే ఇక్కడ నేను ఒక ½ కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా వీటిని నేను కొంచెం వేడి నీటిలో వేసి శుభ్రంగా లైట్గా ఒక 2-3 మినిట్స్ అయితే మగ్గించుకున్నానండి. మగ్గితే రొయ్య అనేది ఇలా అయ్యింది. తర్వాత మనం ఫ్రై చేసుకోవాలనుకునేటప్పుడు ముందు అయితే నేను కొంచెం కారం ఒక్కటే ఫ్రెండ్స్ దీంట్లో వేసి నేను కొంచెం మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టాను. టేస్ట్ అనేది బాగుంటుంది కదండి. అందుకని ఇక్కడ పప్పుచారు అని చెప్పాను కదండి. నేనైతే పప్పుచారు పెట్టేటప్పుడు టమాటాలు కూడా పప్పుతో పాటే ముందే ఉడికించేస్తానండి నేను. చూసారండి, మనకి పప్పు టమాటా కూడా బాగా మిక్స్ అయిపోయింది. ఇలాగే బాగుంటుందండి పప్పుచారు. లాస్ట్లో టమాటా ముక్కలు వేసుకునే కన్నా ఇలా పప్పులోనే మనం టమాటాలు వేసేసుకొని పప్పుచారు పెట్టుకుంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. పప్పుచారు అనేది నేనేమి హెవీ కాకుండా చక్కగా పిల్లలు తినేటట్టు చాలా తక్కువ ఐటమ్స్ వేసి పప్పుచారు అయితే మసాలా అన్నీ కూడా నేను చాలా తక్కువ వేసి అయితే పెట్టానండి. ఇక్కడ ఒక 2 బెండకాయలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా కారం అయితే వేసానండి. ఇందులో సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా తక్కువగా అన్నీ తక్కువ వేసి పిల్లల కోసం అయితే చేస్తున్నానండి. దీన్ని అయితే మనం బాగా మరిగించుకోవాలి. కొంచెం సేపు మనకి మరిగిన తర్వాత చింతపండు పులుసు అది వేసాం కదండి. తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసి మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి. చూసారండి, తాలింపు అయితే అయిపోయింది. పప్పుచారు కూడా అయిపోయిందండి. దీంట్లో తిరగమూత పెట్టేసుకున్నాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసాను నేను. అయితే మనం ఇందాక ఆల్రెడీ రొయ్యల్లో మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి. లేదు మామూలుగానే ఫ్రై చేసుకుంటాను అంటే ఉల్లిపాయని స్కిప్ చేసేయండి. నేనంటే గ్రేవీ కోసం అయితే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. చాలా చిన్నగా కట్ చేశాను. అయితే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలండి. చూసారండి, బాగా మగ్గిపోయింది ఉల్లిపాయ. ఇలా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా అవసరం లేదు. మనం సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కాకుండా కింద మాడిపోకుండా మనం గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అయితే మ్యాగ్నేట్ చేసుకున్న రొయ్యలను కూడా ఇక్కడైతే రొయ్యలను కూడా మ్యాగ్నేట్ చేశాను కదండి, అవి కూడా దీంట్లో వేసేసుకున్నానండి. సిమ్లో పెట్టుకుని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్లో కారం అనేది కొంచెం తక్కువ వేసాను కదండి. అదైతే మనకి రొయ్యల ఫ్రైకి అయితే సరిపోదు. కాబట్టి మళ్ళీ నేను 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటే లాస్ట్లో కావాలితే వెల్లుల్లిపాయ దంచుకొని కూడా వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే మా పిల్లల కోసం చాలా సింపుల్గా ఘాట్ లేకుండా మసాలాని తక్కువ వేసి అయితే చేశానండి. చూసారండి, రొయ్యల ఫ్రై కూడా అయిపోయింది. రైస్లో కూడా మనకి కలుపుకోవడానికి అనేది చాలా బాగుంటుందండి. రొయ్యల ఫ్రై పప్పుచారు కాంబినేషన్ అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చేసిన ఈ పప్పుచారు రొయ్యల ఫ్రై అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. 2 కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.